Okay, I think we can start this session. Hello everyone, very good morning. Thank you for joining the today's session. And yeah, so let me share my screen. Okay, screen share అవుతుందా? And you please confirm. Yeah, fine. Already, like we have successfully completed the free workshop session, and now we are going to start our first step on the phase one, that is like ServiceNow Basic and ITSM Foundation. సో ఇక్కడ మనము ద ఫస్ట్ సెషన్ లైక్ ఐటీఎస్ఎం ఓవర్వ్యూ, లైక్ ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది, దాంట్లో డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, అండ్ సర్వీస్ నా యూఐ బేసిక్స్, అండ్ దాంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్స్, టేబుల్స్, ఫీల్డ్స్ అండ్ టైప్స్. ఇది చాలా వెరీ సింపుల్. ఇందులో మీరు టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. సో లెట్స్ స్టార్ట్ విత్ మై సెషన్ టుడే. So, welcome to our ServiceNow phase one, and this is our session one. And in this session, like I'll be covering the IT industry. అంటే ఐటీ ఇండస్ట్రీలో అసలు ఏముంటుంది, అందులో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎలా వర్క్ అవుతుంది అని బేసిక్ నుంచి వెళ్దాం స్టెప్ బై స్టెప్. అందులో తర్వాత సర్వీస్ నౌ, దాంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ యుఐ బేసిక్స్ ఏంటి, అందులో టేబుల్స్ అంటే ఏంటి, ఫీల్డ్స్ అండ్ టైప్స్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ టుడే. సో this is our agenda today: the IT industry and what are the departments we have in the IT industry, and ServiceNow and ServiceNow లో ఉన్న ఎన్విరాన్మెంట్స్ ఏమేమి ఉంటాయి, అండ్ సర్వీస్ నౌ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అండ్ టేబుల్స్, అండ్ దాంట్లో ఆ టేబుల్స్ లో లిస్ట్, రికార్డ్స్, ఫీల్డ్స్, ఫార్మ్స్ అన్ని, లైక్ ఫార్మ్ ఫీల్డ్ టైప్స్, డిఫరెంట్ ఫీల్డ్ టైప్స్ ఎలా ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. సో ఫస్ట్లీ, ఐటీ ఇండస్ట్రీ అండ్ డిపార్ట్మెంట్స్. మేబీ మీ అందరికి ఒక ఐడియా ఉంటుంది ఐటీ ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుంది, దానిలో డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉంటాయి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది అని నేను అనుకుంటున్నా. సో ఎనీవన్ నోస్ అబౌట్ ద ఐటీ ఇండస్ట్రీ? అంటే ఎవరికైనా తెలి తెలీదా ఇక్కడ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి? సో I hope like IT industry ante like we have different departments there in the IT industry. So IT department ఉంటుంది, and HR human resources ఉంటుంది, finance, sales, PMO business, security and service desk and admin. Like ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇది జనరల్ ఐటీ సెక్టర్ లో జనరల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే సంథింగ్ మనకు ఐటీ సెక్టర్ లో సర్వర్స్ ఉంటాయి కదా, అండ్ కంప్యూటర్స్ ఉంటాయి. ఏమన్నా ఇష్యూస్ వస్తే ఈ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్యాకిల్ చేస్తారు అనమాట. ఈ హెచ్ఆర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే కైండ్ ఆఫ్ హైరింగ్ కానీ, ఆన్ బోర్డింగ్ కానీ, లీవ్స్ అండ్ పాలసీస్, అదర్ కంపెనీ నామ్స్ ఉంటాయి కదా, అవన్నీ హెచ్ఆర్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అండ్ ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు కైండ్ ఆఫ్ మనీ ఉంటాయి కదా, శాలరీస్, బడ్జెట్స్, బిల్లింగ్, కాస్ట్ కట్టింగ్స్, ఇవన్నీ వీళ్ళు ఫైనాన్స్ టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అండ్ ఇక్కడ సేల్స్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు క్లయింట్స్ ని తీసుకురావడం కానీ, అండ్ ప్రాజెక్ట్స్, తర్వాత మన ప్రాజెక్ట్ ని డెలివరీ కానీ, ఇవన్నీ సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని వస్తారు అనమాట. అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ, ఆ, మనకు ఒక ప్రాజెక్ట్ వస్తే దాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీం వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఈ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ క్లయింట్స్ దగ్గర రిక్వైర్మెంట్స్ తీసుకొని మనలాంటి డెవలపర్స్ ఎవరైతే ఉంటారో, డెవలపర్స్ కానీ, అడ్మిన్స్ కానీ, అండ్ ఏదైనా డిఫరెంట్ టెక్నాలజీలో జావా, డేటాబేస్, తర్వాత యాంగులర్ జేఎస్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఇలాంటి వాళ్ళకి వాళ్ళు క్లయింట్స్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకొని మన లాంటి వాళ్ళకు ఇస్తారు, మనం డెవలప్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ అంటే ఏంటంటే ఇది మన దగ్గర ఇప్పుడు ప్రతి ఐటీలో కొంచెం డేటా ఉంటుంది కదా, ఆ డేటా బయట పోకుండా ఉండడానికి. అండ్ ఇప్పుడు ఒక ఐటీ సెక్టర్ లో ఒక్కొక్క కంపెనీ వాళ్ళు వాళ్ళ ల్యాప్టాప్స్ ఇస్తుంటారు.
ఆ ల్యాప్టాప్ లోనే మనం వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు మన పర్సనల్ ల్యాప్టాప్ లో వాళ్ళ యూఆర్ఎల్స్ కానీ లింక్స్ కానీ పనిచేయవు. ఎందుకంటే కైండ్ ఆఫ్ సెక్యూరిటీ, ఆ సెక్యూరిటీ అంతా ఎవరు హ్యాండిల్ చేస్తారంటే ఈ సెక్యూరిటీ టీం వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అండ్ ఈ సర్వీస్ డెస్క్ అండ్ ఆపరేషన్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఐటీ సెక్టర్ లో ఎటువంటి ఇష్యూస్ అయినా అండ్ ఒకవేళ మనం కొత్తగా ఎంటర్ అయితే వాళ్ళు గైడెన్స్ ఇస్తారన్నమాట. హౌ వి నీడ్ టు గో టు ద నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్స్ అనేది. సో ఇది బేసిక్ లైక్ కైండ్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ అండ్ దాని డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఇది జస్ట్ బేసిక్ అన్నమాట. ఈ సర్వీస్ నౌ లో మనము ఈ డిపార్ట్మెంట్స్ అన్ని ఎలా ఇన్వాల్వ్ అవుతాయి సర్వీస్ నౌ లో అనేది మనం నెక్స్ట్ ఫర్దర్ గా చూస్తాం. సో ఈ ఐటీ ఇండస్ట్రీ అండ్ డిపార్ట్మెంట్స్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దెన్ యూ క్యాన్ రైజ్ యువర్ హ్యాండ్, లేకపోతే చార్ట్స్ పింక్ చేయండి, మెసేజ్ చేయండి. సో దట్ ఇఫ్ ఆల్ ఆర్ గుడ్ దెన్ ఐ విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. ఎనీవన్? ఓకే. Now, coming to the next phase, that is like సర్వీస్ నౌ ఎన్విరాన్మెంట్స్. ఇప్పుడు సర్వీస్ నౌ అనగానే మనకు ఓన్లీ సర్వీస్ నౌ ఒక్కటే ఉండదు, దాంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్ ఉంటుంది. అమెజాన్ లో మనం దాంట్లో మనకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒకటి డెవలప్మెంట్ ఉంటుంది, తర్వాత క్యూఏ ఉంటుంది, అండ్ తర్వాత శాండ్ బాక్స్ కొన్ని ఎన్విరాన్మెంట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తర్వాత ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇక్కడ మనము ఏదన్నా మనకి రిక్వైర్మెంట్ ఇస్తే మనం ఇక్కడ ఈ సర్వీస్ నౌ డెవలప్మెంట్ లోనే మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంట్ చేసి క్యూఏ వాళ్ళకి ఇస్తాం. క్యూఏ వాళ్ళు హ్యాండిల్ చేసి దాన్ని ఒకవేళ సక్సెస్ అయితే దాన్ని ప్రొడక్షన్ కి మూవ్ చేస్తారు. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ డెవలప్మెంట్ కి రిటర్న్ చేస్తారు. సో సో ఐ వాంట్ టు మేక్ సమ్ ఇంటరాక్టివ్ సెషన్ హియర్. సో ఇక్కడ మనకు మనమంతా ఒక టీం అనుకుంటే, సో టోటల్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అరౌండ్ 15 మెంబర్స్ ఉన్నారు. ఆ 15 మెంబర్స్ లోన మనం అంతా సర్వీస్ నౌ టీమ్ అనుకుంటే, ఆ 15 మెంబర్స్ లో ఒక 7 మెంబర్స్ డెవలపర్స్. 7 మెంబర్స్. సో ఆ 7 మెంబర్స్ డెవలపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ ఇస్తారు. దాన్ని బ్యాక్ ఎండ్ మనం డెవలప్ చేసుకొని, లేకపోతే కాన్ఫిగరేషన్ బిల్డ్ చేసుకొని క్యూఏ వాళ్ళకి ఇస్తాం. ఈ క్యూఏ వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు అంటే 4 మెంబర్స్ ఉండొచ్చు. ఈ 4 మెంబర్స్ లో మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేసి ఉంటామో ఆ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఆ 4 మెంబర్స్ లో ఎవరో ఒకరు అసైన్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, లైక్ ఎవరైనా ఈ టీమ్ గ్రూప్ లో పార్టిసిపేట్ చేస్తారా? ఎనీవన్? ఎస్, అజయ్. సో అజయ్, లైక్ మీరు డెవలపర్ అనుకుందాం, అండ్ ఒకరు క్యూఏ కావాలి నాకు. ఎనీవన్ ఫ్రమ్ క్యూఏ? ఎనీవన్? ఆ రెండు డెవలప్మెంట్ వచ్చేసి అజయ్ అనుకున్నాం. క్యూఏ వచ్చేసి ఎవరు? ఎనీవన్, లైక్ దే కెన్ రైస్. నేను క్వశ్చన్స్ ఏం అడగను, జస్ట్ ఒక పర్సన్ కావాలి నాకు. ఓకే. యా, కమల్. సో కమల్ వచ్చేసి క్యూఏ, అండ్ ప్రొడక్షన్ వచ్చేసి నేను ఉందాం అనుకున్నాను. సో ఇక్కడ ఏం చేస్తారు? నేను స్క్రమ్ మాస్టర్ నేను. సో నేనేం చేస్తాను, నాకు ఒక రిక్వైర్మెంట్ క్లయింట్స్ నుంచి గ్యాదర్ చేసుకొని నేను అజయ్కి ఇస్తా. సో అజయ్, లైక్ నాకు ఇలా ఈ రిక్వైర్మెంట్ ఉంది, నాకు డెవలప్ చేసి ఇవ్వు అని చెప్పి నేను అజయ్కి ఇస్తా. సో అజయ్ ఏం చేస్తాడు? అజయ్ డెవలప్ చేసేసి క్యూఏకి మూవ్ చేస్తాడు. అక్కడ క్యూఏ దగ్గర ఎవరు ఉంటారు? కమల్ ఉంటారు. సో కమల్ దాన్ని ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేస్తారు. సో వాళ్ళకి ఒక స్టోరీస్ మాదిరి ఇస్తారు అనమాట. స్టోరీస్, ఆ స్టోరీస్ లో వాళ్ళు బేసిక్ లైక్ ఎలా బిల్డ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట. ఆ స్టెప్స్ అన్ని ఆయన కమల్ చెక్ చేస్తారు క్యూఏలో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టెప్ బై అంత కరెక్ట్ ఉందా లేదా అనేసి కమల్ చెక్ చేసి, యా ఇది అంత బాగుంది అనేసి నాకు చెప్తాడు. నాకు చెప్పిన తర్వాత నేను ఆ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ప్రొడక్షన్ కి మూవ్ చేస్తా. సో నార్మల్ గా ఇది బేసిక్ ఒక ఐటమ్ ఎలా
డెవ్ నుంచి ప్రొడక్షన్ కి ఎలా మూవ్ అవుతుంది అనేది ఇది ఒక సింపుల్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఎనీ క్వశ్చన్స్ హియర్? ఎనీవన్? ఓకే. నౌ ఐ వాంట్ టు లైక్ మీరంతా ఆ సర్వీస్ నౌ పర్సనల్ డెవలపర్ ఉందనుకుంటున్నా. సో లెట్స్ క్రియేట్ అగైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 3 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. నాది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అనుకుందాం. అండ్ ఐ నీడ్ 2 more ఎన్విరాన్మెంట్స్. సో ఈ 3 ఎన్విరాన్మెంట్స్ మనం ఈ సెషన్ నుంచి ఎండింగ్ సెషన్ వరకు మనం ఆ 3 ఎన్విరాన్మెంట్స్ ని మనం అందరు పబ్లిక్ గా యూజ్ చేసుకుందాం ఇక్కడ. సో నా ఎన్విరాన్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్. అండ్ ఈ 2 ఎన్విరాన్మెంట్స్ ఎవరైనా ఇస్తారా? ఈ 2 ఎన్విరాన్మెంట్స్ ఒకటి డెవ్ అనుకుందాం, ఇంకోటి క్యూఏ అనుకుందాం, ఇంకోటి ప్రొడక్షన్. నా ఎన్విరాన్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్. సో ఆల్రెడీ లైక్ ఎవరైనా లైక్ క్రియేట్ చేసినారా సర్వీస్ నా ఎన్విరాన్మెంట్ ని ఆల్రెడీ? ఆన్ స్పీక్ అవుట్. నాట్ ఓన్లీ లైక్ రైజింగ్ హ్యాండ్, యూ నీడ్ టు లైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఇది ఫస్ట్ స్టెప్. మీరు ఇలానే ఉంటే ఐఎమ్ నాట్ షూర్. లైక్ మాట్లాడండి. లైక్ మీరు మాట్లాడితే తప్ప ఎవరు పట్టరు ఇక్కడ. బేసిక్ స్టెప్ ఇది మాట్లాడడం అనేది. హలో. యా, వెరీ గుడ్ మార్నింగ్. ఆ స్క్రీన్ షేర్ అవసరం లేదు. మీ ఇన్స్టెన్స్ ఏదైతే ఉంటుందో అది చాట్ లో పెట్టండి. మీ ఎన్విరాన్మెంట్, దాని యూజర్ నేమ్, పాస్వర్డ్. అండ్ ఇప్పుడు అజయ్ది వచ్చేసి డెవలప్మెంట్ ఏరియా అనుకుందాం. అండ్ ఇప్పుడు మనకి క్యూఏ ఎన్విరాన్మెంట్ కూడా కావాలి కాబట్టి ఎవరైనా ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తారా? వాళ్ళ ఎన్విరాన్మెంట్. కమాన్, క్యూఏ ఎవరు లేరా? ఇంతకు ముందు కమల్ అనుకున్నాం. కమల్. ఓకే. ఆహా, ఇన్స్టెన్స్ యుఆర్ఎల్ ఇవ్వండి. మీ జీమెయిల్ అవసరం లేదు. ఇన్స్టెన్స్ యుఆర్ఎల్, దాని యూజర్ నేమ్, పాస్వర్డ్. సో అది మనం ఈ సెషన్ నుంచి, స్టార్టింగ్ సెషన్ నుంచి ఎండింగ్ సెషన్ వరకు మనకి డెవ్ అండ్ ఈ క్యూఏ అండ్ ప్రొడక్షన్ మనం ఎలా వెళ్దామంటే ప్రతి స్టెప్ రియల్ ఎన్విరాన్మెంట్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ నుంచి వెళ్తాం. ఇక్కడ బేసిక్ ఎగ్జాంపుల్స్ అనేవి ఉండవు. ఐటీ సెక్టర్ లోన రియల్ టైమ్ ఎలాంటి సినారియోస్ ఇస్తారో అండ్ ఆ సినారియోస్ బేస్ చేసుకొని ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఈ ఫస్ట్ స్టెప్ నుంచి మనం నీట్గా వెళ్దాం, స్టెప్ బై స్టెప్. ఇది ఒక క్లాస్ లాగా కాకుండా, ఎన్విరాన్మెంట్ లైక్ క్లాస్ సెషన్ కాకుండా ఒక గేమ్, ఒక ప్లే గ్రౌండ్ కి వెళ్ళేసి ఎలా ప్లే చేస్తారో అలా అలా ఊహించుకొని లైక్ ఎంటర్ అవుదాం ఈ సెషన్స్ లేకి. సో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ ప్లే గ్రౌండ్. మీ పార్టిసిపేషన్ ఎంత ఉంటే ఆ గేమ్ అనేది అంత బాగుంటుంది. హలో. సో మీరు మాట్లాడితేనే మీరు అంత తొందరగా జాబ్ తెచ్చుకోగలరు. సో మీరు మ్యూట్ లో ఉంటే మాత్రం మళ్ళా నెక్స్ట్ క్లాసెస్ వెళ్తూనే ఉంటారు. సో స్పీక్ అవుట్. మీరు మాట్లాడితేనే మీరు తొందరగా జాబ్ తెచ్చుకోగలరు. ఓకే. నౌ యా, ఇన్స్టెన్స్ ఐడి. ఆహా, ఇది కాదు ఇన్స్టెన్స్ ఐడి, ఇది కాదు. డెవ్ అనేసి ఒక నంబర్ ఇస్తారు. సో ఇది నా ఎన్విరాన్మెంట్. సో నా ఎన్విరాన్మెంట్ వచ్చేసి ఇది. అండ్
ఈ ఎన్విరాన్మెంట్ లో ఆ, ప్రతి ఒక్క ఈ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూజర్ ప్రొఫైల్స్ అందరినీ క్రియేట్ చేస్తాం. ఓకే, సో విల్ గివ్ యూ అందరు ల్యాప్టాప్ లోనే లాగిన్ అయినారని. సో అందరు ల్యాప్టాప్ లోనే లాగిన్ అయినారు కదా. సో అజయ్, లైక్ మీ ఎన్విరాన్మెంట్ ఏమైనా ప్రొవైడ్ చేయగలరా? ఎనీవన్. యా, మీరు లైక్ ల్యాప్టాప్ లో కొంచెం కనెక్ట్ అవుతా కొంచెం ఇంటరాక్టివ్ గా కొంచెం ఆన్ ద స్పాట్ లోనే మీరు లైక్ దాన్ని ప్రాక్టీస్ సెషన్ కూడా ఒకేసారి అయిపోతుంది అన్నమాట ల్యాప్టాప్ లో నుంచి లాగిన్ అవుతే. మొబైల్ నుంచి అయితే మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుంది మరి. ఆహా, లేదు మీకు కాదు, టీమ్ మెంబర్స్ చెప్తున్నా. సో నాకు డెవ్ అండ్ క్యూఏ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొడక్షన్, ఈ త్రీ ఎన్విరాన్మెంట్స్ మనకి ఖచ్చితంగా ఉండాలి. ఈ సెషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం దీన్నే లైక్ ఒక మనమే ఒక ఐటీ సెక్టర్ అనుకొని మనం ఎలా ప్లే చేస్తాము, ఎలా రియల్ టైమ్ సినారియోస్ ఎలా ఉంటాయి అనేది మీకు నీట్ గా చెప్తాను. ఏదో క్లాస్ అండ్ ఏదో సెషన్స్ లాగా కాకుండా లెట్స్ గో లైక్ ఇన్ ఐటీ సెక్టర్ ఎలా ఉంటుంది ఐటీలోనా అనేది నేను మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చెప్పిస్తాను మీతో. మీ నుంచి నాకు టూ ఎన్విరాన్మెంట్స్ కావాలి. ఎవరైనా ఇస్తున్నారా టీమ్? ఐ థింక్ లాస్ట్ టైం మనం క్రియేట్ చేసినట్టున్నాం. ఒకవేళ మీరు ఆ ఇన్స్టెన్స్ ఎవరైతే క్రియేట్ చేయలేదో జస్ట్ లైక్ రైజ్ దేర్ హ్యాండ్స్ సో దట్ నేను మీకు గైడెన్స్ ఇస్తా ఎలా క్రియేట్ చేయాలి అనేది. ఓకే, మనకు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ వచ్చింది. ఓకే, నాకు క్యూఏ ఎన్విరాన్మెంట్ కూడా కావాలి. సో ఓకే, అజయ్ ఇచ్చినారు అండ్ మనీ ఇచ్చినారు. సో అజయ్ వచ్చేసి మనం డెవ్ ఎన్విరాన్మెంట్ అనుకుందాం, అండ్ మనీ వచ్చేసి క్యూఏ ఎన్విరాన్మెంట్ అనుకుందాం, అండ్ నా ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో మీరు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ కూడా ఇవ్వాలి సో దట్ విల్ స్టార్ట్ ఇట్. అజయ్, మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తారా? యా యా. పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త యూస్ చేసుకోండి. లైక్ జీమెయిల్ పాస్వర్డ్ ఇవ్వకోకుండా సంథింగ్ లైక్ డమ్మీ పాస్వర్డ్స్ ఇవ్వండి ఆ ఇన్స్టెన్స్ తగ్గట్టు, మీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ కాకుండా.
సో మీ యూజర్ ఐడి ఇది యూజర్ ఐడి ఓకే అండ్ పాస్వర్డ్ J123. So make sure like password you need to change only for this environment and QA environment వచ్చేసి ఇది ఓకే ఓకే నేను మీకు చాట్ లో ప్రొవైడ్ చేసిన ఈ చాట్ లో ప్రతి ఒక్కరు డెవ్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేయండి. సో నేను మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తున్నా. సో ఇది డెవ్ ఎన్విరాన్మెంట్ అజయ్ ఇది అండ్ ఇలా లాగిన్ అయిన తర్వాత యూజర్ ఐడి వచ్చేసి ఆయన మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్. సో యూజర్ ఐడి రాంగ్ అంటుంది, ఒకసారి చూడండి యూజర్ ఐడి ఏదో కరెక్ట్. యూజర్ ఐడి మేబీ ఆయన అడ్మిన్ అనుకుంటున్నా. ఒకసారి మీ యూజర్ ఐడి కరెక్ట్ చెప్తారా, లేకపోతే మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. అజయ్ యా కనిపిస్తుంది. సో ఇందులో మీరు అక్కడ మీ ప్రొఫైల్ లోకి వెళ్ళండి, అక్కడ పైన రైట్ సైడ్ ఒక ఫేస్ ఉంది, యా దానిపైన యా ఇది ఈ చాట్ ఈ విండో కొంచెం సైడ్ జరుపుతారా. యా అక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో ఇది మీ ప్రొఫైల్. ఒక చిన్న యాక్షన్ ఐటమ్ ఉంటుంది ఇక్కడ, జస్ట్ లైక్ బీ కాన్సన్ట్రేటెడ్ గా ఒకసారి బాగా అందరు చూడండి. అక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ యూజర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ పక్కన 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ వ్యూ మీద క్లిక్ చేసి డిఫాల్ట్ వ్యూకి వెళ్ళండి. వ్యూ అని ఉంది కదా, యా డిఫాల్ట్ వ్యూకి వెళ్ళండి. ఓకే ఇది మీ ప్రొఫైల్ యాక్చువల్లీ. ఈ ఈ ప్రొఫైల్ ఉంది కదా, ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసి అడ్మిన్ ఉంటుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే సెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. బటన్ ఉంది కదా, ఇవన్నీ బటన్స్ అంటారు, అప్డేట్, సెట్ బటన్, డిలీట్, ఇవన్నీ మన లాంటి వాళ్ళు క్రియేట్ చేస్తారు అనమాట. సెట్ పాస్వర్డ్ యా క్లిక్ చేయండి. యా అక్కడ జనరేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేయండి. అది కొంచెం పాస్వర్డ్ చిన్నగా వచ్చేంత వరకు క్లిక్ చేయండి, జనరేట్ పాస్వర్డ్ అని. సింపుల్ పాస్వర్డ్ యా ఓకే. ఇక్కడ సేవ్ చేయండి, దీన్ని కాపీ చేయండి. కాపీ అది కాదు, యా కాపీ. ఇక్కడ సేవ్ పాస్వర్డ్ అని క్లిక్ చేయండి. యా ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇక్కడ సెండ్ చేయండి, ఇక్కడ చాట్ లో. సో అందరూ లైక్ ఈ డెవ్ ఇన్స్టెన్స్ ఓపెన్ చేసి యూజర్ ఐడి వచ్చేసి డెవ్ యా డెవ్ ఎన్విరాన్మెంట్ ఇది అండ్ యూజర్ ఐడి అడ్మిన్ అండ్ పాస్వర్డ్. యా ఇది అందరూ ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను షేర్ చేస్తా స్క్రీన్. యా లెట్ మీ షేర్ మై స్క్రీన్ బ్యాక్.
సో అందరికి స్క్రీన్ షేర్ అవుతుంది కదా. సో ఈ యూఆర్ఎల్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అందులో అడ్మిన్, యూజర్ ఐడి అడ్మిన్ అండ్ పాస్వర్డ్, ఆయన పాస్వర్డ్ సెండ్ చేస్తున్నారు కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఆ, ఓకే, ఒకసారి మీరు లాగిన్ అవుతారా? అదే మీరు లాగిన్ అయినారా అడ్మిన్ అని? ఓకే, ఐ థింక్ మీరు ఒకసారి మళ్ళీ స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, మీ ప్రొఫైల్ ఓపెన్ చేయండి అక్కడ. యా, సేవ్ సేవ్ కొట్టినారు కదా, క్లోజ్ చేయండి. అక్కడ పాస్వర్డ్ నీడ్స్ టు రీసెట్ ఉంది కదా, అని చెక్ చేయండి దాన్ని. యా, పైనకి వెళ్ళి సేవ్ చేయండి. అప్డేట్ బటన్. యా, అప్డేట్ కొట్టండి. సంథింగ్, యా, సేవ్ చేయండి, సేవ్ ఆయన ఫస్ట్ వన్. యా, ఓకే, లెట్ మీ ట్రై టు లాగిన్. లెట్ మీ ట్రై అగైన్. ఓకే, నేను లాగిన్ అవ్వలేకపోతాను. ఒకసారి మధ్యలో క్లిక్ చేయండి, సర్వీస్ నో డెవలపర్స్ అని. సెకండ్ ట్యాప్. ఎస్. ఇక్కడ ఆ, ఓకే, మీ ఎన్విరాన్మెంట్ నంబర్ డిఫరెంటా? ఈ నంబర్ కాపీ చేయండి, 31916. ఇట్స్ మై బ్యాడ్. నేను యాక్చువల్లీ మనీ యూఆర్ఎల్ యూస్ చేస్తున్నా, అది కాదు. ఈ 319 ఉంది కదా, ఈ 319, యా, కాపీ చేసి ఇది యూఆర్ఎల్ లో పేస్ట్ చేయండి. ఓకే, సో ఈ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను మళ్ళా. థ్యాంక్ యూ కమల్. లెట్ మీ షేర్ మై స్క్రీన్ బ్యాక్. యా, సో ఇక్కడ చాట్ లోన మీకు డెవ్ యూఆర్ఎల్ పెట్టినా కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ అడ్మిన్ అండ్ యూజర్ ఐడి వచ్చేసి అడ్మిన్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి ఈ పాస్వర్డ్ కాపీ చేసి లాగిన్ అవుదాం. నైస్, లాగిన్ అయింది. సో ఒకసారి లైక్ ఇక్కడ దాకా ఎంతమంది వచ్చినారో ఒకసారి రైస్ చేయండి. ఓకే, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆ, ఇక్కడ యూజర్స్ అని ఉంది కదా, యూజర్స్ మీద వెళ్ళి ఇక్కడ యూజర్స్ అండ్ గ్రూప్స్ ఉన్నారు కదా, ఈ యూజర్స్ మీద క్లిక్ చేయండి. ఈ యూజర్స్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ వస్తుంది. సో ఈ పేజ్ ఎంతమంది వచ్చినారు ఈ పేజ్ వరకు? సో నేను డైరెక్ట్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, అసలు ఆ యూజర్స్ ఎలా లాగిన్ అవుతారు అనేది మీతో డైరెక్ట్ సెషన్ అండ్ ప్రాక్టీస్ రెండు చేపిస్తున్నా ఇక్కడ. సో జస్ట్ లైక్ బీ యాక్టివ్ అండ్ లైక్ ఒక ప్లే గ్రౌండ్ అనుకొని ఒక గేమ్ ఎలా ఆడాలనేది జస్ట్ లైక్ వాచ్ ఇట్ అవుట్. సో నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు న్యూ బటన్ మీద క్లిక్ చేయండి. న్యూ బటన్ వచ్చిన తర్వాత ఇక్కడ నా పేరు ఇస్తున్నా, కిషోర్.
అండ్ మీ టైటిల్ సెట్ చేసుకొని జస్ట్ లైక్ దిస్ వన్ యూ కెన్ సేవ్ దిస్ రికార్డ్. యా. సో ఇక్కడ దాకా ఎంతమంది క్రియేట్ చేసినారు వాళ్ళ ప్రొఫైల్. సో జస్ట్ లైక్ యూ క్యాన్ సెండ్ దట్. యూ క్యాన్ లైక్ మెసేజ్ లైక్ ఎంతమంది క్రియేట్ చేసినారు అనేది చాట్ లో మెసేజ్ చేయండి వాళ్ళ యూజర్ ప్రొఫైల్స్ ని. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మనకి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ వచ్చింది, తర్వాత క్యూఏ ఎన్విరాన్మెంట్ వచ్చింది, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఇక్కడ ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో మన మన యూజర్స్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది యూజర్స్ డేటా ఈ సర్వీస్ నౌ డెవలప్మెంట్ లో పెడదాం. పెట్టిన తర్వాత అందులో మనం డెవలప్మెంట్ క్యూఏ అండ్ ప్రొడక్షన్ మూవ్మెంట్ ని ఎలా మూవ్ చేస్తాం అనేది మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఐటీ సెక్టర్ లో ఎలా ఉంటుంది, ఎలా మూవ్ చేస్తారో అవన్నీ మనము జస్ట్ లైక్ క్విక్ ఓవర్ త్రూ వెళ్దాం అన్నట్టు నేను ప్లాన్ చేస్తున్నా ఇది. సో లెట్ మీ చెక్ ఇట్ అవుట్. ఓకే. సో ఇక్కడ ఇట్లా క్రియేట్ చేసిన తర్వాత ఆ, ఇక్కడ ఎంతమంది ఉన్నారు యూజర్స్? టోటల్ 658 ఉన్నారు. 658 అంటే ఒక ఐటీ సెక్టర్ లోన 658 ఎంప్లాయీస్ ఉన్నారు అని అర్థం. అండ్ ఇక్కడ యాక్టివ్ ట్రూ ఉంది కదా, యాక్టివ్ ట్రూ అంటే అంతమంది యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు అని అర్థం. సో యాక్టివ్ ఫాల్స్ ఉంటే ఆ యూజర్స్ లేరు అని అర్థం, అంటే ఒక్క యూజర్ లేడు, మిగతా 657 యూజర్స్ ఐటీ సెక్టర్ లో ఉన్నారని అర్థం. సో ఇది నార్మల్ గా లైక్ సర్వీస్ నౌ ఓ యుఐ బేసిక్ అన్నమాట. ఇది లోగో, సర్వీస్ నౌ లోగో. ఇక్కడ yeah, ఇది సర్వీస్ నౌ ఓవర్ వ్యూ. లైక్ ఇది ఏమో లోగో అంటారు, దీన్ని హెడర్ అంటారు పైన. ఈ రెడ్ బాక్స్ హైలైట్ అయింది కదా, దీన్ని హెడర్ అంటారు. అండ్ ఇక్కడ హెడర్ లోన మనకు ఈ నావిగేషన్స్ ఉంటాయి, లైక్ లెఫ్ట్ నావిగేషన్, ఇదంతా లెఫ్ట్ నావిగేషన్స్ అంటారు. అండ్ ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే మనకు డ్రాప్ డౌన్స్ అవుతాయి అన్నమాట. ఇక్కడ దీన్ని పైన ఉన్న దాన్ని అప్లికేషన్ అంటారు, దాని కింద ఉన్న వాటిని మాడ్యూల్స్ అంటారు. అండ్ ఇక్కడ ఫేవరెట్స్ అంటే మీకు ఒకసారి నేను చూపిస్తాను ఇవన్నీ ఎలా చేయాలనేది. సో యా, ఇది లోగో అండ్ ఇదేమో లెఫ్ట్ నావిగేషన్స్ అంటారు. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ లైక్ ఇది లెఫ్ట్ నావిగేషన్స్ అంటారు. లెఫ్ట్ సర్వీస్ నాలో దీన్ని లెఫ్ట్ నావిగేషన్స్ అంటారు. దీన్ని మనం క్లిక్ చేస్తే దాని కింద మాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట, ఇవన్నీ మాడ్యూల్స్ అంటారు. అండ్ ఈ ఫేవరెట్స్ ఎందుకు అంటారు అంటే లైక్ ఇఫ్ ఇక్కడ ఇన్సిడెంట్ అనే, ఇప్పుడు నేను ఇన్సిడెంట్ మాడ్యూల్ ఓపెన్ చేస్తున్నా. ప్రతిసారి నేను ఇట్లా టైప్ చేసుకోలేను కదా, ఒక్కొక్క అప్లికేషన్ ఓపెన్ చేయలేకపోతున్నా కదా, అప్పుడు అలాంటప్పుడు మనం ఇక్కడ ఫేవరెట్స్ పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డన్ అని కొడితే మనం డైరెక్ట్ ఇట్లా టైప్ చేసుకోకుండానే మన ఫేవరెట్స్ లోకి వెళ్ళి ఆ ఇన్సిడెంట్ అనేది పడుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనము ఆ మాడ్యూల్ ని అండ్ అప్లికేషన్స్ ని మనము ఓపెన్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ హిస్టరీ ఏంటి అంటే మనకి ఇప్పుడు బ్రౌజర్ లో, మన గూగుల్లో మనం ఏదైతే చూస్తామో ఎక్కడెక్కడికి వెళ్ళినామో అవన్నీ మనకి హిస్టరీలో ఎలా స్టోరేజ్ అవుతుందో సర్వీస్ నౌలో కూడా మనకి హిస్టరీ ఉంటుంది. ఆ హిస్టరీలో మనము ఇక్కడ అన్ని వస్తుంది అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇప్పుడు ఇన్సిడెంట్కి వెళ్ళినా అనుకుందాం, ఆల్కి వెళ్ళినా. సో ఇదంతా ఆల్ అంటే ఇక్కడ హిస్టరీలోకి వెళ్తే ఇప్పుడు నా రీసెంట్ గా ఇక్కడికి వెళ్ళినా అని చూపిస్తుంది అనమాట. ఇది హిస్టరీ. ఇది వర్క్ స్పేస్.
ఇంతకు ముందు మీకు ఒక పిపిటిలో ఒక ప్రెజెంటేషన్ ఇచ్చిన కదా, లైక్ 8 డిపార్ట్మెంట్స్ అనేసి. ఐటీ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, వాళ్ళందరికీ మనకు ఒక్కొక్క వర్క్ స్పేస్ ఉంటుంది అనమాట. అంటే ఆ వర్క్ స్పేస్ లో ఏమేమి ఉంటాయంటే వాళ్ళు తగ్గట్టు ఇన్ఫర్మేషన్, అంటే వాళ్ళు ఆ, వాళ్ళ దగ్గర ఎలాంటి టికెట్స్ మెయింటైన్ చేయగలరు, ఎలాంటి అంటే వాళ్ళది ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ అన్నమాట దాన్ని. సో ఇలాంటిది ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది వాళ్ళు, ఇలాంటి ప్లాట్ఫామ్ వాళ్ళు యూస్ చేస్తారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఇక్కడ ఇక్కడ మనము ఈ పర్సన్ తో లాగిన్ అయినాం కాబట్టి ఆయన యొక్క డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ ఆయన ఓవరాల్ లైక్ టికెట్స్, ఇన్సిడెంట్స్, రిక్వెస్ట్స్, ఆయన యొక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ లెఫ్ట్ నావిగేషన్స్ లో మనకి ఓవర్ అయితే ఇక్కడ నుంచి మనము డైరెక్ట్ గా విజిబిలిటీ అనేది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి గ్రూప్ అన్నమాట, టీమ్. అంటే ఆ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో వాళ్ళ టీమ్ మెంబర్స్ ఉంటారు కదా, ఆ టీమ్ మెంబర్స్ అంతా ఇన్ఫర్మేషన్స్ అంతా ఇందులో ఉంటుంది. అండ్ ఇదేమో లైక్ కైండ్ ఆఫ్ మనకి క్యాలెండర్ ఉన్నట్లు. అంటే ఇప్పుడు మనకి 7 o'clock ఎలా ఉంటుందో సెషన్, అలాంటి క్యాలెండర్స్, ఇన్వైట్స్ అన్ని మనకి ఇందులో కనిపిస్తుంది అనమాట. అంటే ఇది కైండ్ ఆఫ్ వర్క్ వర్క్ స్పేస్ అనమాట. దీంట్లోనే వాళ్ళంతా వర్క్ చేసుకుంటారు. ఐటీ సెక్టర్ అంటే లైక్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, తర్వాత ఈ ఫినాన్స్ సెక్టర్, ఐటీ సెక్టర్, వాళ్ళంతా ఇలాంటి వాటిలో పనిచేస్తుంటారు ఇక్కడ, ఈ వర్క్ స్పేస్, ఈ వర్క్ స్పేస్ లో. అండ్ ఇది ఇది వచ్చేసి మనకు గ్లోబల్ సెర్చ్ అంటారు దీన్ని. ఈ గ్లోబల్ సెర్చ్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తా. నా దగ్గర ఒక టికెట్ నంబర్ ఉంది. సో ఒక పర్సన్ వచ్చేసి ఒక టికెట్ నంబర్ ఇచ్చినాడు. అండ్ మనమేమో సర్వీస్ నౌ లో ఇలా ఉన్నాం. ఆ టికెట్ నంబర్ ఓపెన్ చేయాలంటే మళ్ళీ ఆల్ లైక్ వెళ్ళేసి మళ్ళీ ఇన్సిడెంట్కి వెళ్ళేసి అలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో డైరెక్ట్లీ ఆ టికెట్ నంబర్ మనం ఇక్కడ క్లిక్ చేసి ఇలా ఓపెన్ చేస్తే ఆ డైరెక్ట్ ఆ టికెట్ ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం ఈజీగా మనం నావిగేషన్ చేసుకొని ఆ టికెట్ యొక్క డీటెయిల్స్ అన్నిటిని మనం గ్యాదర్ చేసుకొని చూడొచ్చు. దిస్ ఈజ్ లైక్ గ్లోబల్ సెర్చ్. అండ్ ఇదేమో మనకి అప్లికేషన్ స్కోప్స్, ఇదేమో అప్డేట్ సెట్. లైక్ ఈ టూ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది దీనికి దీనికి సపరేట్ సెషన్ ఉంది, లైక్ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్ అగైన్. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రొఫైల్ అన్నమాట. ఇందులో లైక్ ప్రిఫరెన్సెస్. అండ్ మనకి ఇప్పుడు ఫేస్బుక్ లోన మనకి ప్రొఫైల్ ఎలా ఉంటుందో సేమ్ లైక్ అలానే ఉంటుంది. లెఫ్ట్ నావిగేషన్ ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేస్తే మన డీటెయిల్స్, మన ఓవరాల్ ఇన్ఫర్మేషన్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, అండ్ ఫస్ట్ టైం, లాస్ట్ టైం, అండ్ మొబైల్, అండ్ మన మేనేజర్ ఎవరు, అవన్నీ మనము ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. లేదు నాకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళి వ్యూ మీద క్లిక్ చేసి డిఫాల్ట్ వ్యూ అని క్లిక్ చేస్తే మనకు అడిషనల్ ఫీల్డ్స్ వస్తాయి అనమాట ఇక్కడ. అండ్ సో నేను పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా అంటే లైక్ సెట్ పాస్వర్డ్ చేసుకొని ఇంతకుముందు అజయ్ చూపించినట్టు మనం అలా మన యూజర్ యొక్క ప్రొఫైల్ ని మన పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ లోగో అండ్ దిస్ ఈస్ లెఫ్ట్ నావిగేషన్. అండ్ ఇదేమో లైక్ మాడ్యూల్స్ అండ్ డిఫరెంట్ అప్లికేషన్స్ అండ్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఇదేమో ఫేవరెట్స్, అంటే డైరెక్ట్ ఇక్కడ టైప్ చేసుకోకుండా లైక్ మల్టిపుల్ టైమ్స్ పోలేకున్న వాళ్ళు లైక్ దీన్ని డైరెక్ట్ ఫేవరెట్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఆ ఆ ఫేవరెట్స్ లోకి వెళ్ళి డైరెక్ట్ ఓపెన్ చేసుకుంటారు అనమాట ఇక్కడ. అండ్ ఇదేమో హిస్టరీ, మనం ఎక్కడెక్కడికి వెళ్ళినామో అంతా మన డేటా అంతా ఇక్కడ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ వర్క్ స్పేస్, లైక్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వర్క్ స్పేస్ సెషన్ అంతా మనం దీంట్లో మేనేజ్ చేసుకుంటారు. సో ఇది లైక్ నార్మల్ గా యుఐ, బేసిక్ నార్మల్ గా యుఐ సర్వీస్ లో ఇలానే ఉంటుంది. నౌ నా ఇప్పుడు దీంట్లోన మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తా మీకు. ఇందులో ఆల్ అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో ఇన్సిడెంట్, దీన్ని టేబుల్ అంటారు. అండ్ ఈ టేబుల్లో మనకి రికార్డ్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎక్సెల్ ఫార్మాట్ చూపిస్తా మీకు. యా, ఈ ఈ ఎక్సెల్ ఎంతమందికి తెలుసు? సో ఈ ఎక్సెల్ లో ఈ
ఇక్కడ మనకి ఏదైతే ఉన్నాయో ఈ డేటా అంతా మనకి ఒక టేబుల్ ఫార్మాట్ లో ఉంటుంది. ఆ టేబుల్ అంటే ఈ ఎక్సెల్ ఏదైతే ఉందో దాన్ని టేబుల్ అంటాం. ఆ టేబుల్లో పైన హెడర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫీల్డ్స్ అన్నమాట, అంటే కైండ్ ఆఫ్ కాలమ్స్. అండ్ నంబర్ అనేది ఒక ఫీల్డ్, కేటగిరీ అనేది షార్ట్ డిస్క్రిప్షన్, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ అన్నమాట. అండ్ ఇందులో మనకి ఇన్సిడెంట్ నంబర్, ఇవన్నీ రికార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క రోని ఒక్కొక్క రికార్డ్ అంటారు సర్వీస్ నోలో. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ అ రికార్డ్ అండ్ దీస్ ఆర్ కాలమ్స్. ఇన్ ద సర్వీస్ నోలో కూడా సేమ్ ఇట్లనే, జస్ట్ లైక్ ఇది ఒక ఎక్సెల్ లా అనుకుంటే ఇదంతా ఒక టేబుల్, అందులో డిఫరెంట్ డిఫరెంట్ రికార్డ్స్ అంటారు అనమాట ఇక్కడ. అండ్ నౌ ఇక్కడ దాకా ఏమైనా డౌట్, ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఎనీ క్వశ్చన్స్? యా, యూ కెన్ స్పీక్ అవుట్, ఎనీవన్. ఓకే. సో ఇది ఇన్సిడెంట్ టేబుల్, దాంట్లో దాని పర్టికులర్ రికార్డ్స్ ఉంటాయి. అండ్ ఈ ఇన్సిడెంట్ రికార్డ్ ఓపెన్ చేస్తే దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్స్ ఎలా ఉంటాయంటే మళ్ళా ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా బ్యాంక్కి వెళ్ళి లేదంటే ఏదైనా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసినారా? సో దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా. ఇందులో లైక్ సెలెక్ట్ బాక్స్, తర్వాత స్ట్రింగ్ బాక్స్, తర్వాత డ్రాప్ డౌన్ బాక్సెస్. అండ్ ఇక్కడ మీరు ఈ స్టార్ మార్క్ చూస్తే ఇది మ్యాండేటరీ అన్నమాట, ఖచ్చితంగా దీంట్లో అప్డేట్ చేయాలి వాల్యూస్ ని. ఇది చెక్ బాక్స్ అంటారు. అండ్ తర్వాత ఇది సెలెక్ట్ బాక్స్, ఇదేమో స్ట్రింగ్ బాక్స్, ఇదేమో స్ట్రింగ్ ఫీల్డ్స్. అండ్ ఇట్లా ఆరో మార్క్ కనిపిస్తే దాన్ని డ్రాప్ డౌన్స్ అంటారు. అండ్ ఇది ఈ కింద ఫైల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ అప్లోడ్ చేస్తారు కదా, ఇవన్నీ అటాచ్మెంట్స్ అంటారు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. సో దీన్ని స్ట్రింగ్ ఫీల్డ్ అంటాం. సో దీంట్లో మనము ఆ, ఎటువంటి ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ ఎటువంటిదైనా మనము దీంట్లో యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రింగ్ ఫీల్డ్స్ ఇలాంటి పక్కన ఏం లేకుండా లైక్ ఓన్లీ ఇది ఒక్కటే ఉంటే వాటిని అన్నిటిని మనము స్ట్రింగ్ ఫీల్డ్స్ అంటాం. ఇది డ్రాప్ డౌన్స్ అంటాం. ఇవన్నీ డ్రాప్ డౌన్, దీంట్లో మనం ఏదైనా ఆప్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అడిషనల్ గా. డ్రాప్ డౌన్ ఆప్షన్స్ అంటారు దీన్ని. అండ్ ఇది ఇక్కడ మనకు ఇక్కడ మ్యాగ్నిఫై గ్లాస్ కనిపిస్తుంది కదా, దీన్ని రెఫరెన్స్ ఫీల్డ్స్ అంటారు దీన్ని. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు మళ్ళా డిఫరెంట్ 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 టేబుల్ యొక్క రికార్డ్స్ కనిపిస్తాయి ఇందులో. అండ్ ఓకే. సో ఇది వేరే ఫామ్. సో ఇది రెఫరెన్స్ ఫీల్డ్ అంటారు, దీన్ని డ్రాప్ డౌన్ బాక్సెస్ అంటారు. అండ్ వీటినేమో స్ట్రింగ్ ఫీల్డ్స్ అంటారు. ఇట్లా సింగిల్ ఉంటాయి కదా, వాటిని స్ట్రింగ్ ఫీల్డ్స్ అంటారు. అండ్ ఇలా లెంతీగా కనిపిస్తుంటాయి కదా, ఇవి కూడా స్ట్రింగ్ ఫీల్డ్సే, బట్ కొంచెం లెంత్ అనేది ఎక్స్ట్రా ఇచ్చింటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీని లెంత్ మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఆ ఆ నంబర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి షో నంబర్ అని కొడితే దాని యొక్క మోర్ ఇన్ఫర్మేషన్, లైక్ దాని మ్యాక్స్ లెంత్ ఎంత అంటే 40. 40 అంటే ఇంతే సైజ్ లోనే వస్తుంది అనమాట. లేదు నాకు ఇంకా ఎక్కువ కావాలి, షార్ట్ డిస్క్రిప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని యొక్క బ్యాక్ ఎండ్ లెంత్ ఎంత అనుకుంటే 160 లెంత్ ఉంటుంది అనమాట. 160 వర్డ్స్ మనం దీంట్లో ఫిట్ చేయొచ్చు. ఇది మనకు ఇది కూడా పెద్ద లైక్ లెంతీ స్ట్రింగ్ ఫీల్డే. మనం దీని బ్యాక్ ఎండ్ వెళ్ళి షో దీని మీద క్లిక్ చేస్తే దీంట్లో 4000 లెటర్స్ మనం దీంట్లో యూటిలైజ్ చేయొచ్చు అనమాట. సో ఇది దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో ఒక ఫీల్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, అసైన్డ్ టు కింద ఒక ఫీల్డ్ క్రియేట్ చేయాలనుకుంటా, స్ట్రింగ్ ఫీల్డ్. సో ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తాము, రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగర్ అండ్ ఫామ్ లేఅవుట్ మీద క్లిక్ చేస్తాం. సో దీన్ని ఫామ్ లేఅవుట్లోకి వెళ్ళేసి
నేను ఒక ఫీల్డ్ ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నా అంటే లైక్ సమ్ లైక్ ఇప్పుడు సరే టెస్ట్ అనేది ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నా. అది స్ట్రింగ్ అండ్ 40. దీన్ని నేను యాడ్ చేస్తున్నా. అది ఎక్కడ యాడ్ చేస్తున్నా అంటే ఇక్కడ మనం కొంచెం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఎక్కడ అసైన్ టు కింద కావాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ సేవ్ చేస్తున్నా. సేవ్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఫీల్డ్ వస్తుంది. సో దిస్ ఈస్ టెస్ట్. దీన్ని స్ట్రింగ్ ఫీల్డ్ అంటాం. లేదు నాకు కొంచెం లెంతీ కావాలి అనుకుంటే మళ్ళీ దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగర్ డిక్షనరీకి వెళ్ళి ఇక్కడ మనం లెంత్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఎంతైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లైక్ 100 వర్డ్స్ పట్టాలంటే దాని యొక్క బ్యాక్ ఎండ్ కొంచెం లెంత్ పెరుగుతుంది. Yeah, ఇది కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని కొంచెం డౌన్ చేయాలనుకుంటే లైక్ కాన్ఫిగర్ లోకి వెళ్ళి ఫామ్ లేఅవుట్ లోకి వెళ్ళి yeah, ఇలా చేస్తే మనకు లైక్ సేమ్ లైక్ షార్ట్ డిస్క్రిప్షన్ అంత లెంత్ వస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు దీన్ని మ్యాండేటరీ అంటే ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేస్తున్నాం ఇట్లా. సేవ్ అంటే సేవ్ సేవ్ అయిపోతుంది కదా రికార్డు. దీన్ని నేను ఇప్పుడు మ్యాండేటరీ చేయాలనుకుంటున్నా. మ్యాండేటరీ ఏంటంటే వితౌట్ ఫిల్లింగ్ దిస్ వాల్యూ వీ కెనాట్ సేవ్ దిస్ రికార్డ్. ఎలా మ్యాండేటరీ చేయాలనుకుంటే దీన్ని మళ్ళీ కాన్ఫిగర్ డిక్షనరీకి వెళ్ళి ఇక్కడ మ్యాండేటరీ అని ఉంది, ఇక్కడ మ్యాండేటరీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి సేవ్ చేస్తాం. సో సేవ్ చేసిన తర్వాత అది మ్యాండేటరీ అయిపోతుంది. ఇప్పుడు నేను సేవ్ చేస్తే ఇక్కడ ఏముంది, మ్యాండేటరీ ఫీల్డ్ ఈస్ నాట్ ఫీల్డ్ ఇన్ టెస్ట్. సో ఇక్కడ నేను ఏదైనా ఒక వాల్యూ వచ్చినా అనుకుందాం. అండ్ ఇప్పుడు నేను సేవ్ చేస్తే అది సేవ్ అవుతుంది. సో ఇది మ్యాండేటరీ ఫీల్డ్ అంటారు. సో ఇక్కడ దాకా ఎనీ డౌట్? ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఓకే, నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. నాకు కేటగిరీలో ఇంకొక ఆప్షన్ క్రియేట్ చేయాలి. సంథింగ్ లైక్ ఇక్కడ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉంది కదా. అడిషనల్ గా నేను ఒక యా ఇక్కడ ఇంటర్నెట్ అనేది ఒక ఆప్షన్ ఉంది, దాన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా ఈ డ్రాప్ డౌన్ లో. ఎలా క్రియేట్ చేయాలి అంటే మళ్ళీ ఏదైనా ఒక ఫీల్డ్ ని మనము కాన్ఫిగర్ లేదంటే ఎక్కువ మాడిఫై చేయాలంటే దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగర్ డిక్షనరీ అని కొన్ని ఉంటాయి అనమాట. దాని మీద క్లిక్ చేసి దాని కింద ఆప్షన్స్ ఉంటాయి, చాయిసెస్. ఇక్కడ మనం వాల్యూస్ ఇవ్వాలన్నమాట, లైక్ ఇంటర్నెట్ అని. ఇది లేబుల్ అంటే ఫ్రంట్ ఎండ్ మనకు కనిపించే వాల్యూ. దీని బ్యాక్ ఎండ్ వాల్యూ ఇంటర్నెట్ అని ఇవ్వాలి ఇట్లా. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చెక్ చేస్తే ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఇక్కడ వచ్చింది. సో ఇంటర్నెట్ నాకు ఇక్కడ పైన కాదు, నాకు కొంచెం హార్డ్వేర్ కింద కావాలి అనుకుంటే దాని వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు దాని మళ్ళీ సేమ్ లైక్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కాన్ఫిగర్ డిక్షనరీకి వెళ్ళి ఇక్కడ ఎక్కడ ఉంది ఇంటర్నెట్, ఇక్కడ ఉంది. నేను ఇప్పుడు దాన్ని హార్డ్వేర్ కింద పెట్టాలనుకుంటున్నా. అలాంటప్పుడు ఈ సీక్వెన్స్ అనేది నంబర్స్ ఇచ్చుకోవాలి. అప్పుడు ఇక్కడ సీక్వెన్స్ ఇలేదు కాబట్టి బై డిఫాల్ట్ అది ఫస్ట్ తీసుకుంటుంది. సో ఫస్ట్ వాల్యూ మనకు కనిపించేది యా ఎంక్వైరీ అండ్ హెల్ప్ సాఫ్ట్వేర్. ఇక్కడ 1 2 3 4 5 ఉంది. అంటే డేటాబేస్ కింద చూపించాలి అనుకుంటే దీని వాల్యూ అప్పుడు 6 పెట్టాలి. సో ఇప్పుడు ఇలా బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే సో ఇక్కడ డేటాబేస్ కింద వాల్యూ 6 పెట్టినా కాబట్టి 6th ప్లేస్ లో ఇది ఈ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో ఆప్షన్స్ ని ఎలా యాడ్ చేయాలి, ఫీల్డ్స్ ని ఎట్లా క్రియేట్ చేయాలి ఫామ్ మీద, తర్వాత దీన్ని మ్యాండేటరీ ఎలా చేయాలి, అండ్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు నేను ఒక ఫీల్డ్ క్రియేట్ చేయాలనుకుంటే దాంట్లో
ఫామ్ లేఅవుట్లోకి వెళ్తే ఇవన్నీ టైప్స్ అన్నమాట. ఇన్ని టైప్స్ ఉంటాయి ఈ ఫామ్ మీద మనం క్రియేట్ చేయాలనుకుంటే డేట్ అండ్ ఫీల్డ్ అండ్ లైక్ ఆడియో అటాచ్మెంట్ చాయిసెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్ టైప్స్ ఉంటాయి అనమాట. మీకు ఇందాక ఒక ఇమేజ్ చూపించిన కదా, ఇది రీడ్ ఓన్లీ ఫీల్డ్స్, తర్వాత ఇదేమో లైక్ సెలెక్ట్ బాక్స్ స్ట్రింగ్ ఫీల్డ్స్, ఇదేమో డ్రాప్ డౌన్ అండ్ ఇక్కడేమో అటాచ్మెంట్స్ అండ్ మ్యాండేటరీ ఫీల్డ్స్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్ టైప్స్ మనం సర్వీస్ నాలో క్రియేట్ చేయొచ్చు ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని. నేను ఇప్పుడు ఒక డ్రాప్ డౌన్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. డ్రాప్ డౌన్ క్రియేట్ చేయాలనుకుంటే అప్పుడు నేను చాయిస్ తీసుకుంటా ఇక్కడ పైకి వెళ్ళి. సో చాయిస్ తీసుకొని లైక్ ఫ్లేవర్ అని పెడుతున్నా, లేకపోతే కలర్ అని పెడదాం. కలర్ చాయిస్ దీన్ని నేను యాడ్ చేస్తున్నా. ఫామ్ మీద కనిపించాలంటే యాడ్ క్లిక్ చేయాలి. యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఈ కలర్ ఉంటుంది కదా, దీన్ని ఎక్కడైతే అరేంజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. అసైన్డ్ టు కింద పెట్టాలనుకుంటే ఇక్కడ ఆ ఆ ఫీల్డ్ మనం ఐడెంటిఫై చేసి దాని కింద మనం పెట్టి సేవ్ కొట్టాలి. సేవ్ కొట్టిన తర్వాత లెట్స్ సి. సో మనకి సేమ్ లైక్ ఈ డ్రాప్ డౌన్ బేస్ చేసుకునే మనకు ఇక్కడ కలర్ అనేది వచ్చింది. సో ఇందులో నేను ఆప్షన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ సేమ్ కాన్ఫిగర్ డిక్షనరీకి వెళ్ళి ఇందులో లైక్ నేను సంథింగ్ లైక్ వైట్, దాని వాల్యూ బ్యాక్ అండ్ వైట్, దాని సీక్వెన్స్ వచ్చేసి ఒక 100 ఇస్తా. అండ్ ఇక్కడ బ్లూ, దాని వాల్యూ ఇక్కడ ఎంత అయినా ఇచ్చు అనమాట. 100 నుంచి 200, 1000, 10 ఎంత అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ 10,000 వరకు. ఈ సీక్వెన్స్ బేస్ చేసుకునే మనకు అక్కడ ఆర్డర్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ రెడ్. ఇప్పుడు నేను ఇక్కడ 150 పెడుతున్నా. అంటే అప్పుడు ఎలా కనిపిస్తుంది రెడ్? మనకి థర్డ్ ప్లేస్ లో వస్తుందా, సెకండ్ ప్లేస్ లో వస్తుందా? బేస్డ్ ఆన్ సీక్వెన్స్ 100, 150, 200. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి రికార్డ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కిందకి వెళ్తే రెడ్ వచ్చేసి మధ్యలో వచ్చింది, ఎందుకంటే దాని వాల్యూ మనం 150 ఇచ్చినాం కాబట్టి. సో ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది డ్రాప్ డౌన్, ఇది రెఫరెన్స్ ఫీల్డ్స్, అండ్ ఇదేమో స్ట్రింగ్ ఫీల్డ్, ఇదేమో 40 లెంత్ అంటారు. దీన్నేమో ఇంత లెంతీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ 100 లెంత్ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ లైక్ 1000 లైక్ 4000 లెంత్ ఇచ్చినాం కాబట్టి ఇంత లెంత్ లో మనకు స్ట్రింగ్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. అండ్ రీడ్ ఓన్లీ ఫీల్డ్స్ అంటే ఇది ఎందుకు రీడ్ ఓన్లీ అయిందంటే బ్యాక్ అండ్ ఇప్పుడు నేను టెస్ట్ ఉంది ఇక్కడ. ఈ టెస్ట్ ని నేను రీడ్ ఓన్లీ అంటే ఎవరు మాడిఫై చేయకూడదు ఈ వాల్యూ అంటే, మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగర్ డిక్షనరీ, ఇక్కడ రీడ్ ఓన్లీ ఉంది కదా, అది రీడ్ ఓన్లీ అయిపోతుంది అనమాట. సేవ్ చేస్తున్నా. ఇక్కడ ఇన్సిడెంట్ నంబర్కి వెళ్తే యూ కెన్ సీ లైక్ యూ కెన్ నాట్ ఏబుల్ టు ఎడిట్ దిస్ ఫీల్డ్. సో దీన్ని రీడ్ ఓన్లీ అంటారు. అండ్ దీన్ని మ్యాండేటరీ అంటారు, దీన్ని రీడ్ ఓన్లీ అంటారు. అండ్ దీస్ ఆర్ లైక్ డ్రాప్ డౌన్ బాక్సెస్. అండ్ ఇవన్నీ లైక్ ఇదంతా వర్క్ నోట్స్ అన్నమాట. ఈ వర్క్ నోట్స్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంట్ ఒక గ్రూప్ కి అసైన్ అయి ఉంటుంది. అండ్ ఆ గ్రూప్ లో ఈ పర్సన్ డాన్ గాడ్ లైఫ్ అనే ఒక పర్సన్ వర్క్ చేస్తుంటాడు. మేబీ లైక్ ఆ పర్సన్ లేరు. ఓకే, సర్వీస్ గ్రూప్. అంటే మీరు ఏమైనా వర్క్ చేసినారా దీని మీద? ఓకే, అదే కొంచెం డిఫరెంట్ గా ఉంది కాన్ఫిగరేషన్. యా, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి సరే ఒక టెస్ట్ యూజర్ ని క్రియేట్ చేస్తా, దీంట్లో ఎవరు లేరు. సో ఈ గ్రూప్ లో మళ్ళీ ఇక్కడ పోయింది. యా,
ఈ గ్రూప్ లో అజయ్ అన్న ఒక ఆయన ఉంటాడు. ఆయన ఈ టికెట్ మీద పని చేస్తుంటారు. అప్పుడు ఈ ఆయన ఏం చేస్తాడు, వర్క్ నోట్స్ దిస్ ఇష్యూ హ్యాడ్ బిన్ రిజాల్వ్ అని, అంటే ఆయన ఇష్యూ ఫిక్స్ చేసేసి ఆయన పోస్ట్ చేస్తాడు కమెంట్. ఈ కమెంట్స్ ఎవరు చూస్తారంటే ఈ ఎవరైతే ఉంటారో ఇక్కడ డేవిడ్, ఆ, ఓకే నేను ఆ రిక్వెస్ట్ ఆ ఇష్యూ రేజ్ చేసినాను అండ్ దాని యొక్క ఆ, అంటే ఎవరు వర్క్ చేస్తున్నారు, అది ఎక్కడి దాకా వచ్చింది అనేదంతా ఈ వర్క్ నోట్స్ సెషన్ లో మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. సో దీన్ని మనము సెక్షన్స్ అంటాం. నోట్స్ సెక్షన్, రిలేటెడ్ సెక్షన్స్ అండ్ రెజల్యూషన్ ఇన్ఫర్మేషన్ సెక్షన్స్ అంటారు. అండ్ ఇప్పుడు నేను ఈ సెక్షన్ లోనే ఒక ఫీల్డ్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఇది డేట్ అండ్ ఫీల్డ్, ఇది డేట్ ఫీల్డ్ అన్నమాట. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్. అది తర్వాత ఇది చెక్ బాక్స్, దీన్ని చెక్ బాక్స్ అంటారు. ఇది డ్రాప్ డౌన్ అండ్ అగైన్ ఇది షార్ట్ డిస్క్రిప్షన్. ఇప్పుడు ఈ సెక్షన్ లో నేను మళ్ళీ ఇంకొక ఫీల్డ్ యాడ్ చేయాలనుకుంటున్నా అంటే సేమ్ లైక్ మళ్ళీ ఇక్కడ సేవ్ చేస్తున్నా. సేమ్ ఓకే, మళ్ళీ ఇక్కడ కాన్ఫిగర్, మళ్ళీ ఏదైనా ఫీల్డ్స్ కొత్తగా యాడ్ చేయాలనుకుంటే వీ నీడ్ టు రైట్ క్లిక్ ఆన్ దిస్. దీన్ని కాంటెక్స్ట్ మెను అంటారు. ఈ కాంటెక్స్ట్ మెనులో కాన్ఫిగర్కి వెళ్ళేసి ఫామ్ లేఅవుట్ అని ఉంటారు కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ని యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫామ్ మీద. సో ఇవన్నీ మనం స్కిప్ చేయండి ఫర్ టైం బీయింగ్, లైక్ ఫోకస్ ఆన్ దిస్ కాన్ఫిగర్. అండ్ ఇక్కడ ఫామ్ లేఅవుట్ మీద క్లిక్ చేస్తే ఈ సెక్షన్ కింద ఒకటి నేను ఫీల్డ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ రెజల్యూషన్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయాలి. దిస్ ఇస్ సెక్షన్. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు దాని యొక్క డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఈ సెక్షన్ లో నేను రిజల్యూషన్ ఒక ఫీల్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. అండ్ ఈసారి నేను చెక్ బాక్స్ ఇస్తా, లైక్ ట్రూ అండ్ ఫాల్స్ అంటే ఎలా ఉంటుంది అంటే దాన్ని చెక్ బాక్స్ అంటారు. ట్రూ అండ్ ఫాల్స్ ని యాడ్ చేస్తున్నా అండ్ దీన్ని పైన క్లిక్ చేస్తా. రిజల్యూషన్ కోడ్ కింద క్లోజ్ చేస్తే చూస్తున్నారు ఇక్కడ ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే చెక్ బాక్స్ అంటారు అనమాట. ఇది ట్రూ చేసి ఇది చెక్ బాక్స్ ట్రూ అంటే దీన్ని ట్రూ అంటారు, అని క్లిక్ చేస్తే దీన్ని ఫాల్స్ అంటారు. సో దీంట్లో మనకి టిక్ మార్క్ ఉంటే ట్రూ అంటారు అండ్ టిక్ మార్క్ లేకపోతే ఫాల్స్ అంటారు. అండ్ దీస్ ఆర్ సెక్షన్స్ ఆన్ ద ఫామ్ అండ్ దీస్ ఆర్ ద ఫీల్డ్స్. అండ్ దీని కింద ఉన్నాయి కదా, వీటిని రిలేటెడ్ ట్యాబ్స్ అంటారు. దీస్ ఆర్ రిలేటెడ్ ట్యాబ్స్. సో ఇక్కడ దాకా ఎనీ క్వశ్చన్స్? నేను ఏమైనా ఫాస్ట్ వెళ్తున్నానా? యా, ఎనీ క్వశ్చన్స్? మీకు ఏమన్నా అర్థం కాలేదా, లేకపోతే ఎలా యాడ్ చేయాలి అనేది ఏమన్నా కన్ఫ్యూజ్ లో ఉన్నారా? ఎంతమంది ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేసినారు? హలో, ఓకే, లిటిల్ బిట్ ఫాస్ట్. సో అంటే మీకు ఎక్కడన్నా అర్థం కాలేదా? అర్థం కాలేకుంటే డైరెక్ట్ మీరు చెప్పండి ప్లీజ్. ఓకే, ఒక సింపుల్ టాస్క్ ఇవ్వమంటారా? ఇప్పుడు దే కెన్ అన్మ్యూట్ అండ్ దే కెన్ టాక్. సో నేను ఇక్కడ సబ్ కేటగిరీ కింద నేను ఒక ఫీల్డ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఆ ఫీల్డ్ వచ్చేసి అలొకేషన్ అనే ఫీల్డ్. దట్ ఈస్ ఈ ఈ అలొకేషన్ ఫీల్డ్ నేను సబ్ కేటగిరీ కింద సర్వీస్ పైన పెట్టాలనుకుంటున్నా. సో ఎవరైనా లైక్ అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కాదు, ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంచెం అర్థం కాలేదో వాళ్ళు చెప్పండి, నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వాళ్ళకి. సో ఆ ఫీల్డ్ యాడ్ చేయాలనుకుంటే నేను ఎలా వెళ్ళాలి ఇప్పుడు?
ఎనీవన్ మెసేజ్ చేయండి లైక్ ఇఫ్ దే కెనాట్ ఏబుల్ టు స్పీక్ దే కెన్ మెసేజ్ హియర్. కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్. యా. సో ఇక్కడికి వెళ్ళేసి కాంటెక్స్ట్ మెనూకి వెళ్ళి ఇది హెడర్ మీద రైట్ క్లిక్ ఇస్తే వస్తుంది. దాని కిందకి వెళ్ళి కాన్ఫిగర్ లోకి వెళ్ళి ఫామ్ లేఅవుట్ మీద క్లిక్ చేస్తే అక్కడ నేను అలొకేషన్ ఈ సబ్ కేటగిరీ కింద నేను యాడ్ చేయగలను అనమాట. సో బ్యాక్ అండ్ వాల్యూ వచ్చేసి ఇది నేమ్ వచ్చి ఫీల్డ్ నేమ్ వచ్చేసి అలొకేషన్. ఇక్కడ సబ్ కేటగిరీ కింద పెట్టాలనుకుంటున్నా కాబట్టి ఫస్ట్ దీన్ని అయితే యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత దీన్ని పైకి సెండ్ చేద్దాం. ఇవన్నీ కింద పంపించేస్తే అప్పుడు ఈ సబ్ కేటగిరీ అలొకేషన్ అండ్ సర్వీస్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేద్దాం సేవ్ అని. సో అలొకేషన్ అన్న ఫీల్డ్ వచ్చింది కదా. సో ఇది ఎంతమందికి అర్థమైంది ఇది? ఎనీ కన్ఫ్యూషన్ ఆర్ లైక్ ఎంతమంది మొబైల్లో కనెక్ట్ అయినారు? సో దట్ ఈ ఫామ్ అనేది కొంచెం చిన్నగా కనిపించవచ్చు కదా వాళ్ళకి. మేబీ లైక్ దే మైట్ బి కన్ఫ్యూజ్డ్. ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళకైతే లైక్ దే కెన్ ఈజీలీ ఐడెంటిఫై హౌ టు క్రియేట్ అ ఫీల్డ్స్ అండ్ హౌ వి క్యాన్ చేంజ్ ద బిహేవియర్ ఆఫ్ దట్ ఫీల్డ్. ఓకే, ఐ నీడ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ గైస్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి ఎనీవన్. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు దట్ పిపిటి. ఓకే, సో ఇది లెఫ్ట్ నావిగేషన్ అండ్ దీంట్లో మాడ్యూల్స్, సబ్ మాడ్యూల్స్ అండ్ అప్లికేషన్స్. ఇదేమో హెడర్ బ్యాన్ అంటారు అండ్ ఇదేమో కంటెంట్ ఫ్రేమ్ అంటారు. అండ్ ఇది వచ్చేసి మనకు ఇన్సిడెంట్ టేబుల్. ఇదేమో లైక్ ఇంతకు ముందు చెప్పిన కదా నంబర్, కేటగిరీస్, షార్ట్ డిస్క్రిప్, ఇవన్నీ ఫీల్డ్స్ అనమాట. ఆ టేబుల్ ఫామ్ మీద ఉన్న ఫీల్డ్స్. దాని కింద ఉండేవన్నీ రికార్డ్స్. అంటే మీరు ఏదైనా రిక్వెస్ట్ క్రియేట్ చేస్తే మీ యొక్క రికార్డ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అండ్ దీంట్లో మీకు చెప్పిన కదా ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ ఈ స్టార్ మార్క్ ఉంటే మ్యాండేటరీ అండ్ ఇట్లా బ్లర్ ఉంటుందేమో రీడ్ ఓన్లీ. అండ్ ఇట్లా మనకి మ్యాగ్నిఫై గ్లాస్ ఉంటుంది కదా, దాన్ని రెఫరెన్స్ ఫీల్డ్స్ అంటారు అనమాట. సో నెక్స్ట్ ఇన్ కమింగ్ సెషన్ నేను మీకు ఎలా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కేటగిరీ నేను ఎంక్వైరీ అండ్ హెల్ప్ ఉంది కదా. ఇక్కడ మనకి యాంటీవైరస్, ఈమెయిల్ అండ్ ఇంటర్నల్ అప్లికేషన్ అని ఉంది. ఈ కేటగిరీ నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ చేంజ్ చేస్తున్నా. సాఫ్ట్వేర్ చేంజ్ చేస్తున్నప్పుడు సబ్ కేటగిరీలో ఆప్షన్స్ చేంజ్ అవుతున్నాయి చూసినారా. అండ్ హార్డ్వేర్ అని క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడేమో సబ్ కేటగిరీ మళ్ళీ చేంజ్ అయింది. ఈ హార్డ్వేర్ రిలేటెడ్ లైక్ కీబోర్డ్, మెమొరీ, మానిటర్, మౌస్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి మళ్ళీ నెట్వర్క్ క్లిక్ చేస్తున్నా. నెట్వర్క్ క్లిక్ చేస్తే దాని యొక్క సబ్ కేటగిరీస్ ఏమి ఉన్నాయి అనేది అంతా ఇక్కడ కనిపిస్తుంది. సో ఆన్ నెక్స్ట్ కమింగ్ క్లాస్ లైక్ ఈ ఈ ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేస్తే కింద మనకి ఎలా ఆప్షన్స్ మనకు ఆ, దానికి తగ్గట్టు వస్తున్నాయి అనేది మీకు నెక్స్ట్ సెషన్ లో చెప్తాం మీకు. సో లైక్ హౌ దిస్ డిపెండెంట్ ఆన్ దిస్ ఫీల్డ్ అనేది మీకు కమింగ్ క్లాసెస్ లో హౌ దిస్ విల్ హ్యాపెన్ అట్ బ్యాక్ ఎండ్ అనేది చూపిస్తా. అండ్ నెక్స్ట్ లైక్ ఇంపాక్ట్ హై ఉంటే లైక్ ఈ ప్రయారిటీ కూడా మనకు చేంజ్ అవుతుంది కదా. హై హై ఉంటే క్రిటికల్ అవుతుంది. అండ్ హై అండ్ మీడియం ఉంటే నార్మల్ హై ఉంటుంది. రెండు మీడియం ఉంటే మీడియం ఉంటుంది. ఒకవేళ లో ఉంటే లో ఉంటుంది. అంటే ఈ టూ ఫీల్డ్స్ బేస్ చేసుకొని ఈ ప్రయారిటీ ఫీల్డ్ అనేది ఎలా బిహేవ్ అవుతుంది అనేది మళ్ళీ ఈ నెక్స్ట్ సెషన్ లో చెప్తాను మీకు. సో ఈ కేటగిరీ అండ్ ఈ
ప్రయారిటీ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది మీకు టుమారో చెప్తా. దీస్ ఆర్ లైక్ వెరీ ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నీ. సో ఇలా ఇక్కడ నేను ఇంకొక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నా ప్రయారిటీ డిఫరెంట్ రావాలి. నా ఒక క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలనేది మనం కమింగ్ సెషన్లో చూద్దాం. సో ఇక్కడ దాకా ఇప్పుడు మీ ఓపెన్ ప్లాట్ఫామ్ లైక్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ క్వెరీస్ ఎనీథింగ్, ఈవెన్ లైక్ అర్థం కాలేదు అన్న చెప్పండి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? యా, యూ కెన్ మెసేజ్ ఇన్ ద చాట్ ఇఫ్ యు ఆర్ అండర్స్టూడ్ దిస్ టాపిక్. మనం బేసిక్ నుంచి వస్తున్నాము. ఈ బేసిక్ లో మనకు అర్థం అయితేనే మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. లేకపోతే మాకు అర్థం కాలేదంటే దెన్ మీరు ఇంటర్వ్యూలో కూడా ఫేస్ చేయలేరు. బట్ ఎస్, హై. Sure, like team will communicate like the maybe like in the same timing regular అవ్వచ్చు. ఇంత రెగ్యులర్ గా లైక్ అట్ 7 to 8 o'clock 1 hour సెషన్. అండ్ ఆ సెషన్ లో లైక్ ఈ ఒక్కొక్క టాపిక్ అనేది ఒక్కొక్క సెషన్ లో కవర్ అవుతాయి అన్నమాట. ఈ ఫేస్ 1 వచ్చేసి ఈ సెషన్ లో మనం ఈ టేబుల్ ఫీల్డ్స్ అండ్ టైప్స్. సో టుమారో సెషన్ ఈ ఫీల్డ్స్ ఇంకా కొంచెం డీప్ గా అనలైజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి టుమారో కొంచెం ఫీల్డ్ సెషన్స్ మళ్ళీ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కవర్ చేస్తారు టుమారో ఇన్ ద సేమ్ టైమింగ్. యా, ఈ దీన్ని మీకు లైక్ కన్ఫర్మ్ చెప్తాం లైక్ ఈ వీక్ డేస్ కూడా కవర్ అవుతాయా లేకపోతే లైక్ ఓన్లీ బిజినెస్ లైక్ మండే టు ఫ్రైడే వరకు కవర్ అవుతాయా అనేది మీకు మళ్ళా చెప్తాం. యా, యా, యా. హాయ్ హర్ష. ఎస్, we can talk separately, Harsha. We can talk it separately. యా, ఇది జనరల్ సెషన్ లైక్ మనం సపరేట్ మాట్లాడుకుందాం దాని గురించి. యా, హర్ష, లైక్ యూ కెన్ కాంటాక్ట్ in the chat. They have given that number, right? You can contact that number for more information. యా, థ్యాంక్ యూ. యా. సో మీరు మాట్లాడితే లైక్ ఐ ఫీల్ లైక్ రియల్లీ హ్యాపీ. సో సంథింగ్ లైక్ యూ కెన్ టాక్ ఇట్. ఎనీ క్వశ్చన్స్ నాకు అసలు నాకు అర్థమే కాలేదంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈవెన్ లైక్ ఐ విల్ టేక్ అనదర్ మోర్ 1 hour తీసుకొని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా మళ్ళీ ఫస్ట్ నుంచి నాకు ఇక్కడ అర్థం కాలేదు అంటే. సో మీరు ఫ్రీగా అయితే జాయిన్ కాలేదు కదా, అమౌంట్ పెట్టే కదా జాయిన్ అయింది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా ప్లీజ్ కాంటాక్ట్ మీ, లేకపోతే చాట్ లో మెసేజ్ చేయండి. ఐ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. సో ఫర్ టుడేస్ సెషన్ ఐ థింక్ ఐ కవర్డ్ అబౌట్ ది టేబుల్స్. మళ్ళా టుమారో లైక్ మీకు ఆ షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ దీన్ని, ఈ టేబుల్స్ ఫార్మ్స్ ఫీల్డ్స్ అనేది. అండ్ ఐ హ్యావ్ రికార్డెడ్ దిస్ సెషన్ అండ్ ఐ విల్ పోస్ట్ దిస్ ఇన్ ద డ్రైవ్. ఓకే. ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్? మీకు ఈ రికార్డింగ్ సెషన్ అనేది మీకు షేర్ చేస్తాం. సో ఇఫ్ నథింగ్ దెన్ we can wind off this call. Thank you. Thank you for your time and have a great day. Thank you. Thank you.